హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. పాత పద్ధతిలోనే రైతు భరోసా అదేందనేది వీడియోలో చూద్దాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వానాకాలం సీజన్ వరకు పాత పద్ధతిలోనే రైతు భరోసా, రైతు బంధు అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇప్పటి వరకు ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు ఖరారు కాకపోవడం, వానాకాలం సీజన్ ప్రారంభమైన రైతు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో సర్కారు ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. వ్యవసాయ శాఖ కూడా ఇదే ప్రతిపాదన ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. గత యాసంగి సీజన్లో ఇచ్చిన రైతులకే ఈసారి కూడా రైతు భరోసా సొమ్ము ఇస్తారా? వాస్తవంగా ప్రతి ఏడాది జూన్లోనే రైతు బంధు సొమ్ము ఇస్తారు. వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే ఇవ్వాలన్నది రైతు బంధు నిబంధన. ఈ సీజన్కు ఎకరానికి 7,500 ఇస్తామన్న కాంగ్రెస్. రైతు బంధు పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 వానాకాలం సీజన్ నుంచి ప్రారంభించింది సంగతి తెలిసిందే. మొదట్లో ప్రతి సీజన్కు ఎకరానికి 4,000 చొప్పున ప్రతి రైతుకు ఆదేశించారు. అలా ఏడాదికి ఎకరానికి 8,000 చొప్పున రైతులకి అందేవి. ఆ తర్వాత సీజన్కు 5,000 చొప్పున ఏడాదికి 10,000 అందజేశారు. కాంగ్రెస్ పార్టీ సీజన్కు ఎకరానికి 7,500 పెంచి ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ ప్రకారం 2 సీజన్లు కలిపి 15,000 ఇవ్వాలి. అయితే అధికారంలోకి వచ్చాక తొలిసారి యాసంగి సీజన్లో మాత్రం పెరిగిన సొమ్ము కూడా కాకుండా పాత పద్ధతిలో ఎకరానికి 5,000 ఇచ్చింది. వానాకాలం సీజన్ నుంచి ఎకరానికి 7,500 ఇస్తామని పేర్కొంది. అయితే వానాకాలం సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది, కానీ రైతు భరోసా మార్గదర్శకాలు ఇంకా ఖరారు కాలేదు. పైగా ఈ మార్గదర్శకాలకు అసెంబ్లీ చర్చించి ఖరారు చేస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఈ వానాకాలం సీజన్లో రైతులకు నిర్ణీత సమయంగా రైతు భరోసా సొమ్మును ఇవ్వాలని భావిస్తున్న ప్రభుత్వం పాత పద్ధతిలో సొమ్ము అందజేయనుంది. అంటే ఎకరానికి 5,000 ఇస్తామని, ఆ తర్వాత రైతు భరోసా మార్గదర్శకాలు ఖరారు చేసి వచ్చే నెల నుంచి 2,500 ఎకరానికి ఇవ్వాలని సర్కారు ఆలోచించినట్లు తెలుస్తుంది. వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. యాసంగిలో 1.52 కోట్ల ఎకరానికి 7.625 కోట్లు విడుదల చేసింది. ఈ వానాకాలం ముందే మొత్తం రైతులకు ఇచ్చే అవకాశం ఉంది. మార్గదర్శకాలపై సరకత్తులు రైతు భరోసా మార్గదర్శకాలపై వ్యవసాయ శాఖ సరకత్తు ప్రారంభించింది. సీలింగ్ ప్రకారం ఇవ్వాలా, ఎలా ఇవ్వాలన్నపై అధికారులు స్పష్టత ఇవ్వాలి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.